వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. దేశీయ విమానయాన రంగం ఒక్కసారిగా కుదేలైంది. ఇండిగో ఎయిర్లైన్స్లో ఏర్పడిన అంతరాయాలు వేలాది ప్రయాణికుల ప్రయాణాలను అడ్డుకున్నాయి. ఇక వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయాలను చిక్కుకుపోయారు. ఇక ఈ గందరగోళ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న కొన్ని విమానయాన సంస్థలు, ట్రావెల్ ప్లాట్ఫామ్స్ టికెట్ ధరలను ఆకాశాన్నంటించేలా పెంచేశాయి. ఇక సాధారణంగా ఉండే టికెట్ రెట్టింపు కొన్ని చోట్ల మూడింతలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనిపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకించి ఎక్స్లో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. అంతరాయాల సమయంలో విమాన ఛార్జీలను అసాధారణంగా పెంచడాన్ని అవకాశ ప్రవర్తనగా పరిగణించినట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక ప్రయాణికులను దోపిడీ నుంచి రక్షించేందుకు ధరల నియంత్రణను అమలు చేస్తామని ప్రకటించింది. కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు కొత్తగా నిర్ణయించిన ఛార్జీల పరిస్థితులను ఖచ్చితంగా పాటించాలని ఎయిర్లైన్స్కు ఆదేశాలు జారీ చేసింది. వందల విమానాలు రద్దయిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య అవసరాలతో ప్రయాణించాల్సిన వారే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం గుర్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులపై ఆర్థిక భారం మోపడం అన్యాయమని స్పష్టం చేసింది. ధరల నియంత్రణతో పాటు రిఫండ్ల అంశంపై కూడా కేంద్రం కఠినంగా వ్యవహరించనుంది. ఇక రద్దయిన లేదా ఆలస్యమైన విమానాలకు సంబంధించి పెండింగ్ రిఫండ్లను ఆలస్యంగా లేకుండా వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఇక ఆదివారం రాత్రి 8 గంటల్లోపు రిఫండ్లు పూర్తి చేయాలని, రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ప్రయాణికుల లగేజీలను 48 గంటల్లో అప్పగించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రైల్వే కూడా ముందుకొచ్చింది. అదనపు కోచ్లను జోడించడంతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ప్రయాణికులకు ఊరట కల్పిస్తుంది. ఇండిగో సంక్షోభం చివరకు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఈ సమస్యపై కేంద్రం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు చిట్టెడి కృష్ణ గారు, ఎనలిస్టు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చూసుకున్నట్టయితే ఇండిగో అంతరాయాలను అసలు కారణం ఏంటంటారు? దానికి సంబంధించి సాంకేతిక సమస్యలా లేక ఇంకేదైనా అంటారా? ఇండిగో సమస్య ప్రధానంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు అది కేవలం పైలట్ల కొరత కారణంగా ఏదైతే ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చిందో, ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల నేపథ్యంలో పైలట్ల కొరత సమస్య కొంత కావచ్చు అనేటువంటిది ప్రధానంగా మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ పూర్తి చేస్తే కానీ నిజంగా ఇది పైలట్ల కొరతనా, లేకుంటే సాంకేతికంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలా, లేక నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నటువంటి లోపమా అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం రైలు ప్రమాదాలు లేదా రైలు ఆలస్యంగా నడవటం, ఒక్కొక్కసారి 24 గంటలు 30 గంటలు కూడా ట్రైన్లు లేట్గా నడిచినటువంటి సందర్భాలు ఉండేది. అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు కూడా ఎక్కువ గురి కావడానికి ట్రైన్లు అనేవాడు. ఈ మధ్యకాలంలో ట్రైన్లు పకడ్బందీగా నడుస్తున్నాయి, విమానాలు మాత్రం ఎప్పుడో ఎక్కడో చోట
సాంకేతిక సమస్య తలెత్తడము, ఆ మధ్య కాలంలో ఒక ఫ్లైట్ కూలిపోవడము, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం. ఇవాళ ఇండిగో చేస్తున్నట్టు నిర్లక్ష్యం వల్ల ప్యాసింజర్లు విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ చాలా మంది ప్రయాణికులు కూడా ఇండిగోలో వెళ్ళాల్సినటువంటి వారు ఏదో కొంత నామినల్గా కొంత మిగతా ఎయిర్లైన్స్తో పోలిస్తే తక్కువ ప్రైసెస్లను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తామని చెప్తూ పూర్తిగా కనీస సౌకర్యాలను పాటించలేనటువంటి పరిస్థితి, కనీస జవాబుదారీతనం లేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇండిగో లాంటి ఎయిర్లైన్ తీసుకొస్తున్నటువంటిది భారతదేశ ప్రతిష్టకు కూడా ఇదంత మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ట్రావెలర్స్ చాలా మంది కూడా ఈ భారతదేశానికి వచ్చినటువంటి వారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ కావచ్చు, ఢిల్లీ నుంచి ఇంకో నగరానికి కావచ్చు, విదేశీ ప్రయాణికులు ఉండవచ్చు, లేదా మీరు ఇందాక చెప్పినట్టుగా చదువుకునే విద్యార్థులు కావచ్చు, అనారోగ్యాలు పాలైనటువంటి పేషెంట్లు కావచ్చు, లేదా విదేశీయానం కోసం ఇంకో దేశానికి వెళ్ళేటువంటి ప్రయాణికులు సైతం ఉండవచ్చు, లేదా ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్లు, ఎమర్జెన్సీ పనుల్లో వెళ్ళాల్సినటువంటి వారు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మనం ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఒక పెళ్ళైన జంట తెల్లారి రిసెప్షన్ పెట్టుకోవడానికి ఫ్లైట్లు క్యాన్సిల్ అవడంతో ఒకసారిగా వేరే ప్రత్యామ్నాయం లేక డిజిటల్ మార్గంలో ఫంక్షన్లు అటెండ్ అవ్వడం. అంటే ఇట్లా అనేక సందర్భాలు మనం ఒక్కొక్క సంఘటన వైపు సూక్ష్మంగా వెళ్తే ఏ విధంగా ప్రయాణికులు ఇబ్బంది పాలయ్యారో, అంటే మనకు కనిపించే సంఘటనలు కొన్ని అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో కనీస సౌకర్యాలు కూడా పొందకుండా, మనకు తెలుసు ఎయిర్పోర్ట్లలో కూడా గతంలో సినిమా థియేటర్లలో కనుక పాప్కార్న్ రేట్లు అంటే ఇప్పటి వరకు కూడా ఎట్లయితే రేట్లు ఎక్కువ ఉంటాయో ఎయిర్పోర్ట్లలో కూడా గణనీయమైన రేటు అండి. ఒక ½ లీటర్ వాటర్ బాటిల్కి ఒక 50 రూపాయలు, ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ తీసుకున్న ఒక 30 to 40 ml కప్పులో కూడా దాదాపు 80 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం సాధారణంగా ఎయిర్పోర్ట్లో చూస్తుంటాం. అక్కడే అంటే ఒక సామాన్యుడికి ఎయిర్ ట్రావెల్ కొంత అందుబాటులోకి వచ్చి ఎమర్జెన్సీలోకి వెళ్ళాలనుకున్నా ఆలస్యమైనప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా కొంత ఫుడ్ సప్లై చేస్తుండొచ్చు, కానీ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, మెడిసిన్స్ అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల ఇబ్బందులతో ఎదురైనటువంటి వాళ్లకు వాళ్ళ డైట్ ప్రకారం ఫుడ్ దొరకకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడడానికి అనేకంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ ఇండిగో సంక్షోభం అనేటువంటిది చాలా ఖండించదగినటువంటి విషయం. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలకు కూడా భారత వైమానిక రంగం గురించి చర్చించుకోవడానికి, దీని గురించి చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్లైట్ 2 ఫ్లైట్ కాదు, దాదాపుగా 200 నుంచి 300 ఫ్లైట్లు, వివిధ నగరాలకు వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడము. ఇవాళ చాలా మంది సోషల్ మీడియాలో కూడా కోరుతున్నారు, మేము రద్దు చేసుకుంటే విమానయాన సంస్థలు కనీసం మినిమం ఛార్జెస్ కూడా ఇవ్వరు, హాఫ్ కూడా రిటర్న్ ఇవ్వరు. మరి వాళ్ళు క్యాన్సిల్ చేసి వాళ్ళ వైఫల్యంతో కాల్ చేసి కేవలం మా డబ్బులు మాకు రిఫండ్ చేయడం ఏంటి, వాళ్ళు కూడా ఫైన్ పేరు చెల్లించాలి, మా ప్రయాణాలు మా ఇన్కన్వీనియన్స్ జరిగినప్పుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో రీఫండ్లు ఇచ్చేయండి 48 అవర్స్లో అయిపోవాలని చెప్తున్నప్పటికీ ఇది రీఫండ్ సమస్య ఒకటే కాదు, మీకు ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది మిగతా ఎయిర్లైన్స్ గణనీయంగా ధరలు పెంచాయని. ఇప్పుడు ఎప్పుడో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి సడన్గా క్యాన్సిల్ అయిపోతే వేరే ఫ్లైట్లు బుక్ చేసుకోవాలంటే అనవసరమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఇవన్నీ కూడా ఎయిర్లైన్స్ వాళ్ళే మిగతా ఎయిర్లైన్స్తో ప్రత్యామ్నాయంగా మాట్లాడి వారికి సంబంధించిన ఫేర్లన్నీ కూడా ఇతర ఎయిర్లైన్స్కి మాట్లాడేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలి. కానీ మీ మానాలకి మీకు రీఫండ్ ఇచ్చేస్తాము, దాంట్లో పెరిగినటువంటి ఛార్జీలకు లేదంటే ఆ భారాన్ని మాకు ఏ సంబంధం లేదనేటువంటి ఎయిర్లైన్ ఇండస్ట్రీ బాధ్యతారహితమైనటువంటి విధానం కూడా ప్రజలు హర్షించట్లేదు. తీవ్ర విమర్శలను ఇవాళ ఇండిగో ఎయిర్లైన్స్ ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే కృష్ణ గారు, ఇండిగో సంక్షోభం మొదలైన 48 గంటల్లోనే అటు ఎయిర్ ఇండియా, స్పేస్ జెట్, ఆకాశ వంటి ఇతర ఎయిర్లైన్స్ టికెట్ ధరలను 200 నుంచి 300% వరకు ఎందుకు పెంచాయంటారు? ఇది నిజంగా డైనమిక్ ప్రైసింగ్ కిందకి వస్తుందా, లేక అవకాశం దోపిడీని అంటారా? డైనమిక్ ప్రైస్ ఎలా అవుతుందంటే డైనమిక్ ప్రైస్ కూడా ఒక దోపిడీ. ఇవాళ ప్రయాణికుల అత్యవసరాలను బట్టి డైనమిక్ ప్రైస్తో దోపిడీ చేసుకుంటుంటే ఇవాళ వాళ్ళ తోటి ఎయిర్లైన్ సంస్థ కొన్ని ప్రత్యేక కారణాల చేత ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతే జనాలు ఒకసారిగా ప్రత్యామ్నాయ ఫ్లైట్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు విపరీతమైనటువంటి ధరలు పెంచేసి అది డైనమిక్ ప్రైస్ అని ఎలా చెప్పగలుగుతాము?
ఆ ప్రత్యేక పరిస్థితులను అకౌంట్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎయిర్లైన్లకు కూడా ఈ ఎథికల్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. వ్యాపారంలో కూడా ఎంతో కొన్ని నైతిక విలువలు పాటించకుండా ప్రజల సొమ్మును ఆల్రెడీ నష్టపోయి ప్రయాణాల క్యాన్సిల్ అవడం వల్ల నష్టపోయినటువంటి ప్రయాణికులకి మళ్ళీ మరొక రకమైనటువంటి దోపిడీ ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా డైనమిక్ ప్రైస్ కాదు, దోపిడీగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎయిర్లైన్ సంస్థలు కూడా ఇలాంటి సంక్షోభం ఒక ఎయిర్లైన్లో వస్తే మిగతా ఎయిర్లైన్ సంస్థలు ఉదారంగా వ్యవహరించి ప్రయాణికులను మనం చూస్తుంటాం జనరల్గా. అందుకనే ఈ బస్సులు లాంటి ప్రయాణాల్లో చేస్తున్నప్పుడు ఒక బస్సు ఏదైనా రిపేర్లోకి వస్తే మిగతా బస్సుల్లో టికెట్లు ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తుంటారు. అంటే అదొక నైతిక బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ పెద్ద సంస్థలు వారి లోపం చేత వారి చేస్తున్నటువంటి లోపం కారణంగా వారు చేసినటువంటి సమస్య కారణంగా వచ్చినటువంటి దాన్ని పరిష్కరించకుండా చేతులు దులిపేసుకుంటూ దానికి తోడు డైనమిక్ ఉండే ప్రైస్లు ఎక్కువ ఉంటాయి. డైనమిక్ ప్రైస్కి ఇంకొక డైనమిక్ యాడ్ చేసేసి భారీగా ప్రజల నుంచి సొమ్ము రాబట్టుకోవడం అనేటువంటిది మనం ఇంకా పక్కగా ఒక గ్రామీణ ప్రాంత భాషలో చెప్పాలంటే శవాలపైన పేలాలు ఏరుకునేటువంటి బాపతలాగా ఉన్నారు వీళ్ళు. అంటే అవసరాలకు జనాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకొని ఒక స్వార్థపూరితమైనటువంటి చేయడం అనేటువంటిది మిగతా తోటి ఎయిర్లైన్లకి మంచిది కాదు. అది విమానయాన రంగానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే విమానయాన రంగం కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నప్పుడే వారిపైన భరోసా ఉంటుంది. ప్రయాణికులు కూడా మరొకసారి ఈ విమానయాన రంగం ఇండిగోలో కావచ్చు లేదా ఇతర ఏ రంగంలోనైనా విమాన సంస్థల్లో ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలా ఇండిగో నుంచి ఎదుర్కొన్నటువంటి అనుభవాల నేపథ్యంలో విమానం అనేటువంటి ప్రయాణాలే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్వల్పకాలంలోనైనా దీర్ఘకాలంలో ఇలాంటివి పదే పదే రిపీట్ అవుతే ఖచ్చితంగా నమ్మకాన్ని కోల్పోతారు. మనం గతంలో కూడా చూసాం, హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత చాలా భయాందోళనలతో చాలామంది ప్రత్యామ్నాయటువంటి మార్గాల్లో వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకొని పూర్తిగా విమానయాన రంగాల్లో వెళ్తున్నటువంటి తరుణంలో ఇండిగో అనేటువంటిది మళ్ళీ ప్రజల విశ్వాసానికి ఒక పెద్ద దెబ్బ కొట్టినట్టు అవుతే దానికి తోటి విమానయాన సంస్థలు ప్రయాణికులను దోచుకోవడం అనేటువంటిది మాత్రం చాలా గర్వించదగినది. ఇది పూర్తిగా నా దృష్టిలో దోపిడీగానే భావించాల్సిన అవసరం ఉంది. అయితే కృష్ణ గారు, కేంద్రం కూడా దీనిపై స్పందించింది. అలాగే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన ధరలు పరిమితి ఇప్పుడు ఖచ్చితంగా ఏ రేంజ్లో ఉంటుందంటారు? అయితే గతంలో కూడా కరోనా సమయంలో విధించిన బ్యాన్ల మాదిరిగానే ఉంటుందా లేదా ఉండదంటారా? దీనిపై ఇవన్నీ ప్రజలకు చూపించడానికి ఆర్భాటం కోసం చేసేటట్టుగానే తర్వాత ఆల్రెడీ చెప్తున్నారు. ఇప్పుడు ఒక పాలసీ విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ కూడా తక్షణం మేము ఏర్పాట్లు చేస్తున్నామని ఒక కంటితుడుపు చర్యలాగానే ఉండొచ్చు, కానీ పెద్దగా చర్యలు తీసుకుంటుందని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే గత కాలంలో కొంత కోవిడ్ సమయాల్లో ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఇప్పటికే విమానయాన రంగ సంస్థలు పెద్దగా లాభాలను లేకుండా నష్టాలు నడుస్తున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి సంస్థలు ఇవాళ మరీ ప్రభుత్వం కూడా ఏదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఆ దిశగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే కనపడినట్లయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయ ఇక్కడ ఇండిగోలో బుక్ చేసినవన్నిటి కూడా ప్రత్యామ్నాయ ఫ్లైట్లను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. కస్టమర్లకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం కాదు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్లతో అనుసంధానం చేసి కోఆర్డినేషన్ చేసి ఎవరెవరికైతే ఆల్రెడీ టికెట్స్ బుక్ అయినవి ఎక్కడైతే మిగతా విమాన సంస్థల్లో వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ నుంచి కోఆర్డినేషన్ చేపించి ఇమీడియట్గా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేటువంటి కార్యక్రమాలను ప్రజలకు అవసరం లేకుండా చేసే కార్యక్రమం జరగాల్సింది. కానీ అది జరగకుండా కేవలం 48 గంటలు లగేజీలు రావడానికి 48 గంటలు పడుతుంది, రీఫండ్ రావడానికి ఇంకో 48 గంటలు పడుతుంది. అంటే ఈ లగేజ్ కోసం ఎక్కడ కూర్చోవాలి ఎయిర్పోర్ట్లో, అక్కడ వారికి భోజనం ఎవరు పెట్టాలి, ఏ రోజుకు 48 గంటలు ఖచ్చితంగా వస్తుందా, రాకపోతే ఎవరు బాధ్యులు, అటు కేంద్రం తీసుకుంటుందా ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకుంటుందా, అంటే ఇలాంటివి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు సామాన్యులు అంటే ఎంతో మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఇవాళ ఎయిర్లైన్స్లో బాగా డబ్బున్న వాళ్ళే కాకుండా మిడిల్ ఇన్కమ్ కూడా అనేక అవసరాల రీత్యా లేదా రకరకాల కారణాల రీత్యా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇటు మిడిల్ ఇన్కమ్ను కూడా ఇవాళ టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన ఏ ప్రజలైనా, అది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయినా హై ఇన్కమ్ గ్రూప్ అయినా కూడా ఆ ఇబ్బందులు సమస్యలు అనేటువంటి విషయాలని
పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి వారికి శీఘ్రంగా మిగతా ఎయిర్లైన్ స్టాఫ్ను కూడా వీళ్ళకి మ్యాప్ చేసి ఏ రకంగా వారి లగేజ్ను వారికి అత్యంత కనిష్ట సమయాల్లో వాళ్ళకి అందించగలుగుతాము. మరొక ఎయిర్లైన్స్లో వారు బుక్ చేసుకున్నటువంటి ప్రైస్కే మరొక విమానంలో పంపించేటువంటి ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విమానయాన రంగానికి సంబంధించిన అన్ని సంస్థలు కూడా బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేసినప్పుడు కొంత మేరకు సమస్య తీవ్రతను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే కృష్ణ గారు ఇప్పుడు ఇండిగో సంక్షేమం కారణంగా దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యానని కూడా అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య అవసరాల ప్రయాణికులు ఎంతమంది ఉండొచ్చు అంటారు? అసలు ఎక్కువ మంది ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది ట్రైన్లలో కానీ బస్సులో కానీ మిగతా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దాదాపుగా మనకు ఎంతమంది అనేది అది కాదండి, ఒక 10% ఉన్న విద్యార్థులు, ముసలి వాళ్ళు ఒక 10%, పెద్దవాళ్ళు వయసురీత్యా పెద్దవాళ్ళటువంటి వాళ్ళు, వారి ఇబ్బందులను ఎవరు చూడాలి? వారికి అవసరమైనటువంటి మెడిసిన్స్ ఇప్పుడు ఏమనుకుంటారంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక 2 గంటల ప్రయాణం కదా, వెళ్ళిపోతాము, మెడిసిన్స్ ఉన్నా అక్కడ ఉంటాయి, అక్కడ తీసుకుంటాము, ఇక్కడ అవసరం లేదు అనుకోవచ్చు. కానీ వాళ్ళ మీరు 2 రోజులు 3 రోజులు ఎయిర్పోర్ట్లో బంధించేస్తే మరి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఎక్కడ తీసుకోవాలి? అవన్నీ అక్కడ మెడికల్ ఫెసిలిటీస్, ఆ అనారోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా మెడికల్ క్యాంపులు ఏమైనా అరేంజ్ చేశారా? లేదు. అంటే ఇట్లా మనం ఆలోచిస్తే ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుబాటులో ఉండొచ్చు, కానీ అందరికీ ఎమర్జెన్సీ కాకుండా నార్మల్గా ఉండే పేషెంట్స్ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లకు పడేటువంటి అవకాశం ఉంటుంది కదా, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కదా. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ మిస్ అవ్వచ్చు. సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఉండి ఎవరైనా సెమిస్టర్ ఎగ్జామ్ల కోసం వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులు ఏ రకంగా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ రకంగా ఈ పరిస్థితులు ఉంటాయి? అట్లీస్ట్ అదృష్టవశాత్తు రైల్వే వ్యవస్థ కొంత స్పందించి ప్రత్యేక రైళ్లు నడుపుతామంటే మాత్రం మరి పక్కనున్న విమానయాన సంస్థలు మాత్రం దోపిడీ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇక్కడ రైల్వే వ్యవస్థ అట్లా ఎట్లయితే ముందుకు వచ్చిందో మిగతా ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా కొన్ని డిస్టెన్స్లలో నుంచి ప్రముఖంగా ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్నటువంటి రద్దీని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇండిగో కూడా పూర్తి స్థాయిలో విమానయాన సంస్థల్ని నడిపే విధంగా వారి స్టాఫ్ అందరూ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తక్షణం విధుల్లోకి వచ్చి వీలైన ఎక్కువ ఫ్లైట్లను నడిపేటువంటి ప్రక్రియలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అటు దిశగా పెద్దగా అంటే ఆశించిన స్థాయిలో మేరకు జరగకపోవడమే ఇవాళ విద్యార్థులు కావచ్చు, వయసులో పెద్దవారు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థ ఉంది. దాంట్లో ఉన్నటువంటి 5 నుంచి 10% అనుకోండి, లేదా 10 నుంచి 20% అనుకోండి, ఎంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఒక నరకయాతనే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు బస్సులలో, ట్రైన్లలో కూడా ప్రయాణించలేనటువంటి వాళ్ళే విమానయానాన్ని కొంత మధ్యతరగతి ప్రజలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వారికి ఆరోగ్యం ఉన్నటువంటి కారణాల రీత్యా. కాబట్టి ఇలాంటి వాళ్ళకైనా కనీసం ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టినట్లయితే వీళ్ళకు ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కృష్ణ గారు, రైల్వే శాఖ అదనపు కోచ్లు ప్రత్యేక రైళ్లు నడుపుతుందని చెప్పారు. గత 3 రోజుల్లో ఎన్ని ప్రత్యేక రైళ్లు నడిపించారు? అసలు ఎంతమంది ప్రయాణికులను ఈ మార్గంలో ప్రయాణించారంటారు? కష్టమండి, ఎందుకంటే ఇప్పుడు అసలు లగేజే బయటికి రాలేదు కదా. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ, ప్రత్యేక కోచ్లను రైల్లోకి అనుసంధానం చేసినప్పటికీ కూడా ఏదైనా కొంతమంది ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే ఫ్లైట్స్ ఏవి దొరకనప్పుడు రైలు మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. అవి ఖచ్చిత సమాచారం అంటే మనకు రైల్వే వ్యవస్థ నుంచే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రైల్వే ద్వారా వెళ్ళేటువంటి అంటే ఎవరైతే ఈ మనుషులు ఉంటారో వారు కేవలం దాదాపు ఒక 1 నుంచి 2% మాత్రం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లగేజ్ వాళ్ళ దగ్గరికి రాలేదు, అందులో వారికి విలువైనటువంటి వస్తువులు ఉండొచ్చు, వారికి కావాల్సిన ఎమర్జెన్సీ మెటీరియల్ కావచ్చు. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్ళడానికి కూడా అంత ఈజీ కాదు. అదేవిధంగా ఏ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి, ఆ బుకింగ్లు చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి అది కొంత రిలీఫ్ ఇచ్చే అంశమే తప్ప పూర్తిగా సమస్యను సద్దుమణిగించేటువంటి అంశం కాదు. ప్రయాణికులు కూడా ఇక్కడ నుంచి అక్కడికి ఇమ్మీడియట్గా నేరుగా షిఫ్ట్ అయిపోయేటువంటి అవకాశం కూడా పెద్ద ఎత్తున లేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరైతే మిడిల్ ఏజ్లో ఉండి కొంత యువకులుగా ఉండి అత్యవసరమైనటువంటి లేనటువంటి వారు మాత్రం ప్రత్యామ్నాయంగా రైల్లో వెళ్ళడానికి మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది.
అయితే కృష్ణ గారు, ఈ ఘటన తర్వాత డీజీసీఏ ఇండిగోకు ఏదైనా షోకాజ్ నోటీసు జారీ చేసిందా లేదా జరిమానా విధించే అవకాశం ఏమైనా ఉందంటారా? డీజీసీఏ వాళ్ళు దీనిపైన సమీక్ష జరుపుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఆ సమీక్షలో నిజాలు ఏంటి, అసలు ఎందుకు ఈ సమస్యను ముందుగానే పసిగట్టలేకపోయారు, సమస్యను ఎందుకు అంచనా వేయలేకపోయారు, అది పైలట్ల కొరత కావచ్చు లేదంటే మరే సమస్యనైనా కూడా ఇన్ని ఫ్లైట్లు ఒకసారిగా ఆగిపోవడం వెనకాల ఏదైనా కుట్ర ఉందా, లేకుంటే కావాలని ఆ సంస్థలో ఉన్నటువంటి ఎవరైనా కీలక వ్యక్తులు చేశారా, లేక అది యాదృచ్ఛికంగా జరిగిందనే విషయాలను కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇండిగో అంటే డీజీసీఏ కనుక పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇవాళ ఇండిగో అయింది, రేపు ఇంకొక ఎయిర్లైన్స్ అవుతాయి. సో పూర్తిగా విమానయాన రంగంపైనే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీజీసీఏ కొన్ని చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వారిపైన ఫైన్లు వేయడం కావచ్చు లేదా ప్రత్యేకించి ఏమైనా చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి అసౌకర్యానికి గురైంది. ఇవాళ ఈ విషయము దేశం నలుమూలలా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న విషయం ఒకవైపు అయితే, సుప్రీంకోర్టు కూడా ఈ కేసును విచారణలోకి తీసుకోవడం కూడా ఇటు ప్రభుత్వం పైన ఇటు ఎయిర్లైన్ సంస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డీజీసీఏ అవసరమైన అంటే శాఖాపరమైనటువంటిది ఆ మంత్రిత్వ శాఖ ప్రకారంగా వారి నియమ నిబంధనలకు లోబడి కనుక వారి యొక్క కార్యక్రమాలు జరిగితే ఎట్లాంటి చర్యలు ఉంటాయి, లేదా నియమ నిబంధనలు అతిక్రమించి లేదా అక్కడ నెగ్లిజెన్స్ ఒక మానవ తప్పిదం లేదా మానవ నెగ్లిజెన్స్ అనేది కనబడితే ఎలాంటి చర్యలు ఉంటాయి, లేదా కావాలని చేసినటువంటి నిర్లక్ష్యం అయితే దానిపైన కఠినంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేపథ్యం అక్కడ సమస్యకు సంబంధించినటువంటి నేపథ్యానికి బేస్ చేసుకుని డీజీసీఏ కూడా చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ.